గైస్ వెల్కమ్ టు ఇట్స్ క్రేజీ మ్యాడీ ఛానల్. ఈరోజు అయితే వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం. ఈ పిచ్చిది ఆ పిచ్చిది వాడు మా తమ్ముడు, అది మా స్వీటీ అని చెప్పాలా? స్వీటీయా స్వీటీ అని చెప్పాలంట. ఆమె పేరు స్వీటీ. మేమందరం కలిపి ఇప్పుడు వాటర్ పార్క్స్కి వెళ్తున్నాము, శంషాబాద్ సైడ్. ఓకే, మనం అయితే ఇప్పుడు అక్కడ కలుసుకున్నాం. స్టార్ట్ అయినాం. ఏంటంటే శంషాబాద్ సైడ్ మనం వెళ్ళేది. అరౌండ్ 1 hour 1.5 hours చూపిస్తుంది. హే గాయ్స్, ఇప్పుడైతే ఈ బైక్లో పెట్రోల్ లేదు, అండ్ మన మినీ దాంట్లో కూడా లేదు, డియోలో. వాళ్ళు బ్యాక్ సైడ్ వారు రెండిట్లో ఫ్యూయల్ నింపుకొని, ఇదే మనది ఇంకో బైక్. ఇందులో మా తమ్ముడు గారు, మా చెల్లె వెళ్తుంది. దీని మీద నేను, మా పిల్ల రెండిట్లో ఫ్యూయల్ నింపుకొని గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకున్నా. యాక్చువల్గా నేను చెప్తున్నా కదా, ప్రతిసారి మౌంట్ మర్చిపోతున్నాను నేను, ప్రతి వీడియోలో అదే చెప్తున్నా. ఒకవేళ మధ్యలో ఏడైనా మౌంట్ ఉంటే మౌంట్ తీసేసుకుంటా గైస్. నాకు ఇది అసలు అనిపిస్తలేదు, ఎందుకంటే ఇట్లా నడపాలంటే అసలుకి కాని పని నా వల్ల. ఈడున్నాయి చూస్తా, ఈడు ఓకే ఉంటే ఈడ తీసేసుకొని పెట్టిస్తా. 250 అంతేరా? ఆడెంత అయిపోయాడు తెలుసా? 350 అయిపోయాడు. వీళ్ళు చెప్పారు అనుకో మ్యాప్లో, మొన్న ధర్మడు చెప్పినాడు చూడు, వాళ్ళకి అయిపోతాం రే వెళ్తా, మీరు తెల్లారిపోద్ది. గైస్ ఇప్పుడైతే మౌంట్ పెట్టినా, బట్ ఇదైతే ఇట్లా పెట్టినా, స్ట్రైట్ పెట్టలే. మనకైతే ఫస్ట్ మౌంట్ కావాలి. ఎట్లున్నది అన్నది కాదు మ్యాటర్, ఫోన్ ఉందా లేదా అన్నది మ్యాటర్. ఆల్మోస్ట్ ఫుల్ టైట్ చేసిన. ఇట్లా స్ట్రైట్ పెడితే ఇక్కడ తగులుతుంది వైజర్కి. అసలు ఇక్కడ పెట్టియాలి, ఇప్పుడు కాదు, అది పెట్టిస్తాను. డామినర్ బైక్ మీద ముగ్గురు అంటే మజా అనిపించదు గైస్. ఇప్పుడు మనం వెళ్ళేది ఏంటంటే వాటర్ ఫాల్స్, ఎస్కేప్ వాటర్ ఫాల్స్, వాటర్ పార్క్. ఏంటంటే వీళ్ళు మొన్నటి నుంచి సతాయిస్తారు, వండర్లా తీసుకెళ్ళని. మా పిల్లున్న మా చెల్లె, అమ్మాయి ఎట్లా ఈరోజు ఉగాది కదా, అండ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది ఫర్ ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ.
అండ్ ఇంకోటి ఏంటంటే అరౌండ్ 11:30కి ఇట్లా ఓపెన్ అవుతుంది అని అన్నారు. నేనైతే ఇప్పుడు ఆల్రెడీ 10:30కే స్టార్ట్ అయినా, మధ్యలో మనకి ఇది పెట్రోల్కే టైం, ఫ్యూల్కున్న అమౌంట్కే టైం అయింది మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ స్టాప్ కాబట్టి శంషాబాద్ కాబట్టి అరౌండ్ ఎంత చూపిస్తుంది అంటే 28 కిలోమీటర్స్, అంటే మనకి 50 మినిట్స్ చూపిస్తుంది. 50 మినిట్స్ 45 మినిట్స్ చూపిస్తుంది. మా అరౌండ్ 30 మినిట్స్ మస్తు కరెక్ట్ కొడితే. ఎండ అయితే ఈరోజు అంత లేదు, నార్మల్ ఉంది ఎండ. నిన్న ఈరోజు అయితే నాకైతే అంత అనిపిస్తలేదు ఎండ అయితే. వీళ్ళు చూడు, ఒక హెల్మెట్ లేదు, ఒక ఏం లేదు, ముగ్గురు కూర్చొని ట్రిపుల్ రైడ్ కొడుతురు బుర్రా బర్రా అనుకొని, చెత్తన కొడుకులు. నిజంగా లైఫ్ని అయితే రిస్క్లో పెట్టొద్దు. ఓకే బండి సోకుండొచ్చు కానీ మరీ అంత ఉండొద్దు, నడపాలి మరీ అంత దారుణంగా హెల్మెట్ పెట్టుకొని నడపాలి. అండ్ ట్రిపుల్ రైడ్ ఉన్నారు వాళ్ళు. ఈరోజు మొత్తం డే మొత్తం ఆడనే ఎంజాయ్ చేస్తాం ఈరోజు వాటర్ పార్క్లోనే ఎస్కేప్. అండ్ షార్ట్ వీడియోస్ అయితే ఏమో రీచ్ అవుతున్నాయి, నాకైతే మస్తు రీచ్ అవుతుంది బాగానే. లాంగ్ వీడియోస్కి వచ్చేప్పటికే కొంచెం రీచ్ అయితే లేదు, అది కూడా కొంచెం చూసుకోండి. అండ్ నెంబర్ 1 బోసిడి గాయ్ బుల్షిట్. ఇది కూడా మంచి పికప్, ఇది కూడా ఏ మురుకుతుంది ఇది. ఒకప్పుడు అయితే దీన్ని మస్తు ఆడుకుంటుండే, చెడు కూడా ఆడుతుండే దీంతో, ఒక రేంజ్లో ఉంటుండే బైక్ కూడా. నా ఫేవరెట్ అంటే నా ఫస్ట్ ఫేవరెట్ బైక్ అంటే ఇది. అండ్ తర్వాత స్కూటీలలో అంటే అదే, ఎందుకంటే డియోలో ఉన్నంత మజా ఇంకే స్కూటీలో రాదు నాకు తెలిసినంత వరకు. వెయిట్లెస్ అండ్ మనం కంట్రోల్ చేసుకుంటే మాత్రం స్కిడ్ అవ్వదు, కరెక్ట్గా అవుతుంది. ఇప్పుడు దానికి కూడా సేఫ్టీ రాడ్స్ తెప్పిస్తున్నాం, మొత్తం సైడ్లకు అంతా ఉట్టికి కనబడుతుంది కదా. ఇప్పుడు నేను లాంగ్ పోవాలనుకుంటే దాన్ని క్యామ్స్ మౌంట్ చేసుకోవడానికి నాకు కూడా ఉండాలి కాబట్టి దానికి కూడా సేఫ్టీ రాడ్స్ తెప్పిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్గా అయితే దానికోసము సేఫ్టీ రాడ్స్ ఎందుకు తెప్పిస్తున్నా అంటే దాని గురించే, క్యామ్స్ సెట్ చేయించుకోవడానికి దాంట్లో. ఇప్పుడు ఇదే బండి మీద అప్పుడప్పుడు మన మిని మీద కూడా నడపాలి కదా అట్లా. అండ్ వాడు వచ్చేప్పటికి మా తమ్ముడు, ఎవరు నమ్మరాడు మా తమ్ముడు అంటే, అన్నలాగా నాకే ఆడు అంతే. ఎంతైనా విలేజ్ ఫుడ్డే, సిటీ ఫుడ్డే కదా. మనం వచ్చి ఇక్కడ అరౌండ్ 19-18 ఇయర్స్ అయిపోతుంది. వాడు రీసెంట్గానే వచ్చిండే. కానీ మనకు బండి నడపాలంటే మంచి సోకు మనకి. వీళ్ళు చూడు, వీళ్ళ పని బాగుంది. హే ఫాస్ట్ బైబుల్ అన్నా అదే అలే వచ్చేసాం చూడండి, ఎస్కేప్. ఎవరు లేకపోతే బాగుంటుంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అట్లానే ఓవర్గా లేకుండా ఉండొద్దు. ఒక 10-15 మంది అంటే ఓకే, ఎందుకంటే మనం ఎంజాయ్ చేసుకోనికి టైం ఉంటుంది, టైంపాస్ కూడా అవుతుంది. ఎక్కువ మంది ఉంటే టైంపాస్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మాకైతే ఆన్లైన్లో అరౌండ్ 800 చూపించింది పర్ హెడ్. ఫుడ్ విషయానికి అండ్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ ఇవన్నీ చూద్దాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ప్రొవైడ్ అవుతుందో. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ది అలో ఉండాలి. కార్ పార్కింగ్ బయట ఉంది, బైక్ పార్కింగ్ కూడా మనకు ఉండాలి, ఎందుకంటే మెయిన్ బైక్ పార్కింగే కావాలి మనకి. అదే మరీ దారుణంగా బైక్ పార్కింగ్ లేదు. మా బుడ్డోని ఎండలో దింపాల్సి వస్తుంది. ఎంట్రన్స్లో అయితే టికెట్స్ తీసుకున్నాం, పర్సన్కి 800 పడ్డది. ఇప్పుడైతే డ్రెస్ కూడా మేము తీసేసుకున్నాం. లాకర్స్ మాత్రం తీసుకోకండి గైస్, హెల్మెట్ మాత్రం బయటనే పెట్టుకోండి. లాకర్స్కి విపరీతంగా డబ్బులు దొబ్బుతుర్రు. ఓకేనా గైస్. ఇప్పుడైతే మనం లోపల రెయిన్ డ్యాన్స్ అవుతుందంటే వెళ్తున్నాము. ఓకేనా గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే పొరపాటున కూడా డ్రెస్సెస్ కూడా తెచ్చుకోండి, ఇక్కడ మాత్రం తీసుకోకండి. డ్రెస్కి 250 ఛార్జ్ చేస్తున్నారు, వేస్ట్ ఇక్కడ. ఇది ఎందుకు ఇప్పిందో అర్థం కావట్లేదు. డ్రెస్ మొత్తం హెయిర్ ఇప్పేసింది పెద్ద, తెలుసు దీనికి కాకుందని. ఇక్కడ కాదంట మీ ఇద్దరికి, వీళ్ళు కాదు కానీ వీళ్ళిద్దరికి, మీ ఇద్దరు కాదంట, స్ట్రైట్ అంట కిడ్స్కి. ఆగో కిడ్స్ అడ్డంట. ఇట్రా ఇట్రా, మళ్ళీ మీ అమ్మ తిడుతుంది నాకు అనవసరంగా. అరే మీ అమ్మ నాకు తిడుతుంది రే, మీ అమ్మ మాకు తిడుతుంది మళ్ళా. మునిగిపోవడం అంటే పెద్ద బాధ మళ్ళా. ఏటి ఏటి అండ్ స్ట్రైట్లో కనబడుతుంది కదా, అక్కడ రెయిన్ డ్యాన్స్ అవుతుంది. రెయిన్ డ్యాన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంట, మేము అటే అవుతున్నాం ఇప్పుడు.
చిన్న చిన్న పిల్ల బచ్చనాయలే మేము ఆడం మేము. ఎందుకంటే ఏ వాడినా మేము పెద్ద పెద్దగా వాడతాము. ఎందుకంటే పానాల మీదకి రావాలి, ఏదైనా గుండె అయిపోవాలి ఆడుతుంటే. పట్టుకోవాలి. అందుకు ఈ చిన్న చిన్న రైడ్లు మేము ఆడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనకాల మా బ్రదర్స్ సబ్స్క్రైబ్. మనం జంబో రైడ్ వెళ్తున్నాము. పెద్ద టాస్క్ ఇది. ఎందుకంటే మా మమ్మీ ఎప్పుడు చెప్పిందంటే, అరే దానికి రాదు, చిన్నపిల్లరా, చెప్తే వింటలేదు అది. గాయ్స్ ఫుల్ అవుట్ ఆఫ్ ఎంజాయ్, మస్తు ఎంజాయ్ చేసినాం. మెయిన్ ఏంటంటే ఒక 3-4 రైడ్స్ ఉంటాయి. ఆ 3-4 రైడ్స్లో ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. ఒకటి జంబో రైడ్ ఒకటి, అండ్ వీడియోలో చూసి ఉంటారు కదా, ఆ 3 రైడ్స్ మస్తు అనిపిస్తుంది. మిగతా అంతా నార్మలే. వేవ్ పూల్ నార్మల్, స్విమ్మింగ్ పూల్లో నార్మల్. అది ఫుడ్ అంటారా, ఫుడ్ విషయానికి వచ్చేప్పటికి వేస్ట్ గాయస్. పొరపాటును కూడా ఫుడ్ బయట నుంచి తెచ్చుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చాలా కాస్ట్ ఎక్కువ ఫుడ్. ఇక్కడ అరౌండ్ ఎంత అంటే ఒక ప్లేట్ వచ్చేసి 300. అది కూడా ఎట్లా తెలుసా, ఫ్రైడ్ రైస్ అంటే ఫ్రైడ్ రైస్ కూడా ఉండదు. జస్ట్ బిర్యానీ అంటే వెజ్ బిర్యానీ ఎట్లా వేస్తారు అట్లా వేసి చికెన్ బౌల్లో ఒక త్రీ పీసెస్ వేస్తాడు చికెన్, అంతే. అది 300 ప్లేట్. వేస్ట్ ఆఫ్ అంటే వేస్ట్ ఆఫ్ మనీ చేసుకోకండి. ఎందుకంటే నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడికి. ఆల్మోస్ట్ ఒక ప్లేట్ వచ్చేసి 300 చికెన్ ఫ్రైడ్ రైస్ అని చెప్పారు. ఇంకా వేస్ట్. పొరపాటున కూడా ఎస్కేప్ వాటర్ ఫాల్స్కి వస్తే మాత్రం, రిసార్ట్కి వస్తే మాత్రం ఫుడ్ మాత్రం ఇక్కడ పర్చేజ్ చేయకండి. మేమైతే లాట్ ఆఫ్ ఎంజాయ్ చేసినాం. ఓకే, నాట్ బ్యాడ్. 5కి 3.5-4 ఇవ్వచ్చు, నాట్ అంత వరస్ట్. ఫస్ట్ వెళ్ళంగానే ఏంటంటే డ్రెస్ మాత్రం మీరు ఇంటికి నుంచే తెచ్చుకోండి, ఆర్డర్ తీసుకోకండి. అక్కడ కూడా అరౌండ్ 250 అది టీషర్ట్ అండ్ షార్ట్. అది కూడా వేస్టే. ఇస్తారు, మనకే ఇచ్చేస్తారు, అది మనకే, బట్ వేస్ట్, మనీ వేస్ట్. అది కూడా మీరు ఒకటి తగ్గించుకోవచ్చు, అది కూడా మనీ వేస్టే. అండ్ డ్రెస్ ఒకటి, ఫుడ్ ఒకటి, అండ్ టికెట్ ప్రైస్ అంటే 700 ఉంది అరౌండ్ పర్సన్కి, పర్ హెడ్కి. చిల్డ్రన్స్కి నేను చూడలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫోన్ పౌచ్ ఒకటి, కేస్ తీసుకొచ్చుకోండి పౌచ్. అది కూడా 150 రూపీస్ ఇక్కడ. ఒకవేళ వాటర్లో ఫోటోలు దిగాలనుకుంటే
నాకైతే అంత ఇంత అదొక్కటే నచ్చింది 150. నాట్ బ్యాడ్, అదొక్కటే అంత ఇంత యూజ్ అయిందంటే 150కి పెడితే. ఈ డ్రెస్ టీ షర్ట్ ఉన్న షార్ట్ వేస్ట్, ప్రైస్ పెట్టడం వేస్ట్ దానికి కూడా. అండ్ అంతే కదా, ఫుడ్ డ్రెస్కి మాత్రం పొరపాటును కూడా మనీ పెట్టకండి. టైం వేస్ట్, మనీ వేస్ట్ పొరపాటును కూడా. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము, ఫుల్ ఎంజాయ్. నాకైతే వర్త్ అనిపించింది నాకైతే. బట్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ, కొన్ని ఇంకా అవుతున్నాయి, రైడ్స్ అవుతున్నాయి పక్కనే, ఇంకో రైడ్స్ అవుతున్నాయి. బట్ ఫ్యామిలీతో వస్తే మాత్రం ఓకే. నేను చెప్తున్నా కంపల్సరీ ఫుడ్ అండ్ డ్రెస్సెస్ మాత్రం ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకోండి. డ్రెస్ అయితే ఎలా ఉంది, ఫుడ్ విషయానికి అయితే నాకు తెలియదు, ఎందుకంటే ఫుడ్ ఆడనే ఉంది, ఆడనే అందరూ పర్చేజ్ చేసుకుంటారు ఫుడ్. ఇంకోటి ఏంటంటే లాకర్, మెయిన్ లాకర్కి గట్టిగా తీసుకుంటారు. లాకర్కి అరౌండ్ లాకర్కి 300 ఎంతో తీసుకుంటారు, 200 డిపాజిట్ ఏమో 300 వేయాలి. 300 వేస్తే మనకు రిటర్న్ 100 ఇస్తారు అంతే రిటర్న్లో. బ్లాగ్ వచ్చేప్పటికి ఇంతే గైస్, నేను కూడా క్లోజ్ చేసేస్తున్నా. ఏంటంటే పైకి వెళ్ళి ఎండ మస్తు కొడుతుంది. నాకు కూడా జర పైకి వెళ్ళి ఎండ కొడుతుంది, నేను కూడా కొంచెం తొందరగా ఇంటికి వెళ్తా. ఇంటికి వెళ్ళి మళ్ళీ వీడియో ఎడిట్ చేసుకుంటప్పటికే సరిపోతుంది నాకు టైము. గైస్ టుడే వీడియో ఓకే, బాయ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ for more interesting videos.